ఓకేనా. ఈ ఫామ్లో మనకి L3 అన్న పదం ఏం చెప్తుంది అంటే 1 రిస్ట్రిక్షన్స్ ఉన్న లింక్స్ అన్నవి ఎన్ని ఉన్నాయి అని చెప్తుంది. అందునా ఇప్పుడు మన పేపర్ మీద తీసుకున్న మెకానిజంకి ఓకేనా ఎన్ని లింక్స్కి 1 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్న మనం చేయడం కష్టం, చూసి చెప్పలే మనం. ఓకేనా. సో 1 రిస్ట్రిక్షన్ ఉందంటే ఆ లింక్ యొక్క డిఓఎఫ్ ఎంత ఉన్నట్టు? 2 ఉన్నట్టేనా? ఓకేనా. లింక్స్కి 2 డిఓఎఫ్ ఉండాలి అంటే ఆ లింక్స్ని ఏ పేరుతో జాయిన్ చేయాలి మనం? టూ లింక్స్ని డిఓఎఫ్ 2 ఉండాలి అంటే ఆ లింక్స్ని ఏ పేరుతో జాయిన్ చేయాలి మనం? డిఓఎఫ్ అని 2 ఉండాలంటే డిఓఎఫ్ ఈజ్వల్ టు 1 ఉండాలంటే ఆ లింక్స్ని ఏ పేరుతో జాయిన్ చేస్తాం మనం? డిఓఎఫ్ లోవర్ పేరుతో జాయిన్ చేస్తామా? మరి డిఓఎఫ్ ఈజ్వల్ టు 2 ఉండాలంటే ఏ పేరుతో జాయిన్ చేయాలి? హయ్యర్ పేరుతో జాయిన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఓకేనా నిన్న చూసారనుకోండి ఇలా ఫిక్స్డ్ తీసుకొని ఓకేనా ఫిక్స్డ్ తీసుకుని ఇక్కడి నుంచి 1 బై 1 ఓకేనా బైనరీ జాయింట్స్ లోవర్ పేరుతో ఓకేనా. నేను ఏం చెప్పాను, మీరు చైన్ ఫామ్ చేయకండి, ఓన్లీ హాఫ్ ఓకేనా హాఫ్ మాత్రం చైన్ ఫామ్ చేయకుండా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పాను కదా. కాకపోతే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతామంటే మెకానిజం గురించి మాట్లాడుతున్నాం. మెకానిజం గురించి మాట్లాడాలంటే మెకానిజం అనేది కంపల్సరీగా చైన్ అయి ఉండాలి ఫస్ట్, క్లోజ్డ్ చైన్ అయి ఉండాలి ఫస్ట్. ఓకేనా. క్లోజ్ చైన్ అయి ఉండాలంటే ఏంటి ఇప్పుడు ఓకేనా. కాకపోతే ఆ క్లోజ్డ్ చైన్లో ఎప్పుడు కూడా ఓన్లీ లోవర్ పేర్స్ ఉండవలసిన పని అయితే లేదు, ఓకేనా. దీంట్లో లోవర్ పేర్స్ ఉంటాయి, హయ్యర్ పేర్స్ ఉంటాయి. ఓకేనా. నేను ఏం చేశాను, ఫస్ట్ లోవర్ పేర్స్ అని కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే హయ్యర్ పేర్స్ కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ చైన్ ఫామ్ అవుతుంది కదా. ఓకేనా. ఇప్పుడు హయ్యర్ పేర్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. ఇప్పుడు నాకు ఫిక్స్డ్ ఉంది ఇక్కడ, ఒక ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఎక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. నాకు ఫిక్స్డ్ ఉంది ఇక్కడ, ఫిక్స్డ్ ఒక లింక్ ఉంది. ఓకేనా. ఈ ఫిక్స్డ్ లింక్ని జాయిన్ చేయడానికి నాకు ఎన్ని లోవర్ పేర్స్ కావాలి, ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? ఒక లింక్ని ఒక ఫిక్స్డ్ని జాయిన్ చేయడానికి ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి నాకు? ఒక 2 కనెక్ట్ చేయాలంటే ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? రెండింటిని దీన్ని కనెక్ట్ చేయాలంటే అంటే అప్పుడు ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చా? ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? 3 కనెక్ట్ చేయాలంటే, 4 కనెక్ట్ చేయాలంటే 4 కాదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ లింక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ L3 ఉన్నాయి. L3 లింక్స్ని కనెక్ట్ చేయాలంటే ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? L3 L3 లింక్స్ని కనెక్ట్ చేయాలంటే ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? L3 కనెక్ట్ చేయాలంటే ఎన్ని హయ్యర్ పేర్స్ కావాలి? 1 ఇంటూ L3 ఏనా? L3 హయ్యర్ పేర్స్ కావాలి నాకు. L3 హయ్యర్ పేర్స్ కావాలి. సపోజ్ నేను నెంబర్ ఆఫ్ హయ్యర్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మెకానిజం ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకుంటున్నాను. ఓకేనా. ఈ హెచ్ అంటే ఈ మెకానిజంలో ఈ హెచ్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? L3కి ఈక్వల్ అవ్వాలా? L3 ఈక్వల్ అంటే డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకుంటానంటే 3 ఇంటూ n-1 - 2j - h కింద రాసుకోవచ్చా? ఓకేనా. ఈ హెచ్ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ హయ్యర్ పేర్స్ చెప్తుందా, లేదా నెంబర్ ఆఫ్ లింక్స్ హ్యావింగ్ డిఓఎఫ్ 2 చెప్తుందా, లేదా నెంబర్ ఆఫ్ లింక్స్ హ్యావింగ్
వన్ రిస్ట్రిక్టెడ్ మోషన్ చెప్తుందా హెచ్ అంటే? అర్థమైంది ఫార్ములా ఎలా వచ్చిందో? ఇప్పుడు కూడా ఫార్ములా కూడా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవ్వదు. ఎందుకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అవ్వదు అంటే ఈ ఫార్ములాలో మీకు డెరైవ్ చేసేటప్పుడు ఓకేనా ఆ లింక్స్ యొక్క ఓరియంటేషన్ కానీ సైజ్ గురించి కానీ అదర్ పారామీటర్స్ గురించి కానీ ఏమైనా మాట్లాడుకున్నాం మనం? ఇప్పుడు మీకు ఇది ఫార్ములా డెరైవ్ చేసుకుంటూ వచ్చాను. మీకు ఈ డెరివేషన్ మీకు ఎక్కడైనా సరే లింక్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది, లింక్ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, లింక్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, అవి ఏమైనా తీసుకున్నాం మనం. అవి కన్సిడర్ చేసుకోవాలి కదా. అవి కన్సిడర్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ జస్ట్ పేర్స్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. ఎటువంటి ఎలా కనెక్ట్ చేసాం అన్నది మాత్రమే మనం తీసుకున్నాం తప్ప ఓకేనా నెక్స్ట్ ఆ లింక్ యొక్క సైజు ఓరియంటేషన్లో అవి ఇవి ఏం చూడలేదు మనం. దానివల్ల ఏంటంటే ఈ డిఓఎఫ్ అన్నది ఈ ఈక్వేషన్ ఎప్పుడు కూడా కరెక్ట్ రిజల్ట్స్ అవ్వాల్సిన పని అయితే లేదు. చాలా చాలా కేసుల్లో తప్పు రిజల్ట్ వస్తుంది. అవి ఏంటి అన్న దాని గురించి కూడా చూద్దాం. అదవుతుందా? ఓకేనా ఫస్ట్ సింపుల్గా ఇస్తూ అక్కడే నేను ఏం చేస్తానంటే ఆ మెకానిజం డిఓఎఫ్ యొక్క 4 లింక్స్ ఉన్నాయా? సో స్మాల్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 4. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ అని ఉన్నాయి కదా. 4 లింక్స్ అలాగా ఫిక్స్డ్ లింక్ 1 2 3 4 అంతేనా? నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ అని ఉన్నాయి 3. 3 ఎలా చెప్పు ఒకసారి మాట్లాడు. ఎక్కడెక్కడ 2? 2కి 3కి ఒకటి ఉంది, 3కి 4కి ఒకటి ఉంది. మరి 4కి 1కి మధ్యలో ఉన్నది ఏంటి? లింక్ ఫిక్స్డ్ పేర్ గురించి అడుగుతున్నా. బైనరీ పేర్ అంటే ఏంటి? ఫిక్స్డ్ లింక్ని నార్మల్ లింక్ని కనెక్ట్ చేయము మనం. ఇప్పుడు 4 లింక్ని ఫస్ట్ లింక్ కనెక్ట్ అవ్వలేదు అనుకో, అది చైన్ అవుద్దా? మరి కనెక్ట్ అయింది ఇక్కడ 2. మరి ఈ లింక్ని ఏమంటాం మనకి? ఇదో బైనరీ అంతేనా? ఇంకేమున్నాయా? ఎవరు కనెక్ట్ అయ్యాం? సో ఎన్ని ఉన్నాయి బైనరీ లింక్స్ మొత్తం? 4 ఉన్నాయి. హయ్యర్ పేర్స్ ఏమున్నాయా? ఈ పాయింట్ కాంటాక్ట్ అది ఎప్పుడైతే ఇలా ఇచ్చానో టర్నింగ్ పేరు అర్థం అన్నమాట. సర్ఫేస్ టర్నింగ్ పేరు అన్నమాట. ఎప్పుడైతే మీకు ఇలా డాట్ ఇచ్చి ఇలా సర్కిల్ ఇచ్చానో అది టర్నింగ్ పేరు అన్నమాట. లేవా? ఇప్పుడు డివై ఫార్ములా ఏంటి? డివై ఫార్ములా కాదు, డైరెక్ట్గా ఫార్ములా డ్రైవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు డివైఎఫ్కి. 2D మనకి ఎప్పుడు పేపర్ మీద గీసినట్టు కూడా 2 డైమెన్షనల్. 1 ఇదేనా ఫైనల్ ఫార్ములా? ఇంకా రాయలేదు ఇంకా ఇది. బయటికి వచ్చా. సో 4 - 1 -2 × 4 -0 అయినా 3 × 3 -8 9 - 8 = 1. ఈ ఈ చైన్ ఈ మెకానిజం యొక్క డిఓఎఫ్ అన్నది =1. ఓకేనా? డిఓఎఫ్ =1 అయ్యిందంటే దీనికి ఎన్ని అవుట్పుట్స్ ఉంటాయి? పక్కన మాట్లాడు. డిఓఎఫ్ అన్నది ఏం చెప్తుంది అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? ఈ కన్స్టెంట్ మోషన్ ఒకటే అవుద్ది. ఓకేనా? డిఓఎఫ్ =1.
ఒకటి వచ్చిందా ఫిజికల్ 1 వచ్చిందా? నెంబర్ ఆఫ్ లింక్స్ అని చెప్పి ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ 4 ఎలాగా? ఇక్కడ ఫిక్స్డ్ ఒకటే. ఎన్ని ఫిక్స్డ్ అయినా ఒకటే వేసుకోవాలి కదా, 10 ఫిక్స్లు ఉన్నా ఒకటే వేసుకోవాలి కదా. ఫిక్స్ లింక్స్ ఇగో ఒకటే లింక్లో ఒకటే. నేను ఏం తీసుకున్నాను, పేర్లు తీసుకున్నాను. పేర్లు వేరు కదా, బైనరీ పేర్స్ కదా, లింకులు అంటున్నాను. ఎన్ని లింక్స్ ఉన్నాయి అంటున్నాను. మూ- 3 లింకులు. ఎన్ని జాయింట్లు ఉన్నాయి? 3 ఏంటి? 1 3 అంతేనా? 3. నెంబర్ ఆఫ్ హైయర్ పేర్స్ ఉన్నాయి 0. డివై ఫిజికల్ ఫార్ములా ఏంటి? 3 ఇంటూ 3 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 3. సో 6 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఇక్కడ లింకే వంగలేదు, స్ట్రైట్ లింక్ ఇది. ట్రై చేయండి సార్. క్వశ్చన్ నెంబర్ 1 అది అయిపోయిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 2. బాగా టైం తీసుకొని పర్వాలేదు, కానీ థింక్ చేసేయండి. ఓకేనా? ఫస్ట్ దాంట్లో ఎన్ని లింక్స్ ఉన్నాయి? 9 చూద్దాం. ఫిక్స్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. ఎన్ని బైనరీ పేర్స్ ఉన్నాయి చూద్దాం. బైనరీ పేర్స్ అంటే అర్థం ఏంటి? బైనరీ పేర్స్ 2 లింక్స్ని కనెక్ట్ చేయాలి, అంతేనా? ఓకేనా? చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఎన్ని లింక్స్ కనెక్ట్ అయ్యాయి? ఇక్కడ 2. ఇక్కడ ఏమేమి కనెక్ట్ అయ్యాయి? ఇక్కడ 3. అంటే ఇదేంటి టెరిటరీ పేరు ఇది? ఓకేనా? ఇక్కడ ఎన్ని కనెక్ట్ అయ్యాయి? ఇక్కడ ఈ టెరిటరీ పేరా? ఎక్కడ కనెక్ట్ అయ్యాయి? 3. ఇక్కడ 3. ఇక్కడ 3. ఇక్కడ 3. ఇక్కడ 2. ఇది బైనరీ పేర్.
సో దీంట్లో ఒక బైనరీ పేరు ఉంది. నెక్స్ట్ మిగతా ఏం పేర్లు ఎన్ని? 1 2 3 4 5 6 6 టెరిటరీ పేర్లు. ఓకేనా? ఒక టెరిటరీ పేరు అంటే ఎన్ని బైనరీ పేర్స్? 2 బైనరీ పేర్స్. మరి అంటే 6 ఉన్నాయి. ఎన్ని బైనరీ పేర్స్ అవుతాయి? 12 బైనరీ పేర్స్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడేమో 12 బైనరీ పేర్స్ ఉన్నాయి. మామూలుగా ఒక బైనరీ పేరు ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ బైనరీ పేర్స్ అండి 13. హయ్యర్ పేర్స్ ఏమి ఉన్నాయా? లేవు. సో డివై ఫిజికల్ ఎంత వచ్చి చెప్పు? 3 ఇంటూ 10 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 13 మైనస్ 0 3 ఇంటూ 9 మైనస్ 26 27 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 1. డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫస్ట్ది? అంతేనా? సో సెకండ్ చైన్, సెకండ్ చూస్తే ఎంతమంది కట్ చేశారు? హ్యాచింగ్ అంతా ఏ లింక్? ఒక లింకే కదా, ఫిక్స్డ్ కాదు. ఓకే, అక్కడ చూసావు అనుకో, ఫిక్స్డ్ 1 2 3 4 5 6 ఈ హ్యాచింగ్ 7. ఓకేనా? నంబర్ ఆఫ్ లింక్స్ అన్ని 7. ఓకేనా? ఇప్పుడు ఎవరికో -6 ఎంత వస్తుంది కదా, -2 -6 0 7. ఓకేనా? 7 అన్నది నెంబర్ ఆఫ్ లింక్స్ కదా. -2 వచ్చిందా సాయి కుమార్? సరే, ఎన్ని సాయి కుమార్ ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి? సాయి కుమార్ ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి? ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి? సారీ, ఎన్ని బైనరీ జాయింట్స్ ఉన్నాయి? ఎన్ని టెరిటరీ జాయింట్స్ ఉన్నాయి చెప్పు నాకు. మాట్లాడతావా? నీ వాయిస్ చెప్పు. డివైఎఫ్ 2 వచ్చిందా? ఎన్ని బైనరీ జాయింట్స్ అని చెప్పు ఫస్ట్ నాకు. బైనరీ జాయింట్స్ 8. మొత్తం ఓవరాల్ కన్నా టెరిటరీ ప్లస్ బైనరీ కలిపా? ఓన్లీ ప్యూర్ బైనరీ జాయింట్స్ 4. ఎక్కడెక్కడ ఉన్నాయి? 4 అన్నావు నాకు. ప్యూర్ బైనరీ 4 2 4 2 4 2 4 ఇక్కడ. ఓకే, ఇంకా 1 1 ఫిక్స్ లింక్ 1 కింద తీసుకున్నావు కదా. ఫిక్స్ లింక్ 1 కింద తీసుకున్నావు. ఇదా? ఓకే, ఫిక్స్డ్ లింక్ 5 అయితే తీసుకున్నావు నువ్వు. ఇక్కడ నా 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 నెంబర్కి చెప్పు. 5 ఫిక్స్డ్ లింక్, అది హ్యాచింగ్ లింక్. నైస్, బాగా చెప్పు. 1 2 3 4 5 కదా మరి. అంటే 5 బైనరీ జాయింట్స్ కదా మొత్తం. 2 టెరిటరీ, 1 టెరిటరీ, ఇది ఒక టెరిటరీ. 2 టెరిటరీ, 2 టెరిటరీ కాబట్టి ఎన్ని బైనరీ అవుతాయి ఇవి? 4 బైనరీ అవుతాయి. టోటల్గా బైనరీ జాయింట్స్ ఎన్ని? 9 బైనరీ జాయింట్స్. ఎంత వేసావు? 8 వేసావు. పోయింది. నెంబర్ ఆఫ్ హైయర్ పేర్స్ 0 కదా. సో చూడండి అక్కడ తప్పేస్తున్నారు. ఎప్పుడైతే ఇలా పెట్టానో అర్థం ఏంటంటే ఇది మొత్తం ఒకటే లింక్ అని అర్థం. ఓకేనా? ఎప్పుడైతే ఇలా పెట్టానో ఆ లింక్ అంతా ఒకటే లింక్ అని అర్థం. 180 degrees. ఈ మొత్తం లింక్ని ఏం చేసా అంటే ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న జాయింట్ పెట్టి కనెక్ట్ చేసాను అన్నమాట.
అదవుతుందా? ఈ మొత్తం ఒకటే లింక్, ఈ మొత్తం ఒకటి అంటే ఇలా రెండు రెండు లింక్స్ని ఇలా జాయిన్ చేశాను అంతే, బైనరీ జాయింట్ ఉపయోగించి. ఓకే, ఎప్పుడైతే నేను ఈ పెట్టలేదో అప్పుడు ఈ మొత్తం 4 వేరు వేరు లింకులు అవుతాయి. ఓకేనా? అదవుతుందా? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా టర్న్ చేసేయటం కదా, ఇలా పెట్టినప్పుడు దీని డివైఫ్ అయిన వచ్చి పాయింట్ వేసు. ఒక నెంబర్ ఆఫ్ లింక్స్ చూద్దాం ఒకసారి. ఫిక్స్డ్ లింక్ ఒకటే, ఒక ఇది 2, ఇది 3, 4, 5, 6, 7, ఇది 8. ఓకేనా? నెంబర్ ఆఫ్ లింక్స్ 8. అదేనా? ఓకేనా? నెక్స్ట్ బైనరీ జాయింట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మరి ఈ లింక్ నెంబర్ 9ని లింక్ నెంబర్ 9 అనేది లింక్ నెంబర్ 7, లింక్ నెంబర్ 7ని ఈ పిస్టన్తో కనెక్ట్ చేస్తావు కదా. ఎలా కనెక్ట్ చేస్తావు? మరి జాయింట్లో కూడా కనెక్ట్ చేస్తావా? అంతే కదా, అన్ని కనెక్ట్ చేయాలి కదా. మరి కనెక్ట్ చేయాలి. నెంబర్ ఆఫ్ జాయింట్స్ మళ్ళీ చెప్పనా? చూడు రాకేష్, ఇది 1, ఇగో ఇది 2, ఇది 3. దీనికల్లా యూస్ చేస్తున్నాను 3. ఇగో ఇది 4, ఇగో ఇది 5, ఇగో ఇది 6, 7, 8, ఇగో ఇది 9. స్లైడింగ్ ఉంటుంది, స్లైడింగ్ 10. అర్థమైందా ఈ సంప్రదించండి. వాళ్ళు ఈ స్లైడింగ్ పేరు ఇది ఫిక్స్ మీద స్లైడ్ అవుతూ ఉంటుంది. చూడండి, జాయింట్స్ చెప్పాను చూడండి ఒకసారి. 1 ఫిక్స్డ్, 1 ఫిక్స్డ్, ఇక్కడ ఉంది ఫిక్స్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, ఇది 8. నెంబర్ ఆఫ్ జాయింట్స్ 8. ఓకేనా? ఏది నెంబర్ ఆఫ్ లింక్స్ 8. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ దగ్గరికి వెళ్దాం. ఇగో 1 బైనరీ, 2 బైనరీ, 3 బైనరీ, ఇది టెరిటరీ. ఇగో ఇది బైనరీ, ఇది బైనరీ, ఇది బైనరీ. ఇది వచ్చేసరికి టెరిటరీ. ఇది బైనరీ, ఇది బైనరీ,
ఇది బైనరీ, ఇక్కడ జాయింట్ బైనరీ. ఎన్ని బైనరీ? 1 2 3 4 ఇగో 5, ఇది బైనరీ. 6 7 8 బైనరీ ప్లస్ 1 టెరిషియర్. ఇంక మార్చుతాను చూడండి ఒకసారి. ఇగో బైనరీ 1 ఓకేనా, ఇది బైనరీ 2, ఇది బైనరీ 3, ఇది బైనరీ 4, ఇది బైనరీ 5, ఇది బైనరీ 6, ఇది బైనరీ 7, ఇది బైనరీ 8 ఓకేనా. ఇది చెరిషర్. సో టోటల్ 8 బైనరీ ప్లస్ 1 చెరిషర్ కాబట్టి 2 బైనరీ. సో 10 బైనరీ జాయింట్స్. హయ్యర్ పేర్ 0. సో 3 into n minus 1 minus 2j minus h. సో ఎంత? 3 into 7 minus 20, 21 minus 20, 1. సో ఈ మెకానిజం డివైఎఫ్ ఎంత అంటే 1. దీనికి నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని? సెకండ్ దానికి 1 2 3 4 5, 5ఏనా? నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ ఎన్ని? 1 2 3 4 5, 5ఏనా? 3 of 5 minus 1 minus 2 5 minus 0 12 minus 10 2, అదేనా? సో ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా. ఇప్పటి నుంచి ఇంకో ఇస్తాను ఓకేనా. ఇప్పటి నుంచి కరెక్ట్గా చేయండి, అందరూ కొంచెం ఆలోచించేయండి, ఏవో దూకేయకండి. అదొక ఎగ్జాంపుల్ చేయండి ఒకసారి, కొంచెం ఒక క్షణం టైం తీసుకుని చేయండి, పోయేదేం లేదు కదా. ట్రై చేయండి ఒకసారి. ఇది అయిపోయిన తర్వాత ట్రై చేయండి. అదే ఫస్ట్ ట్రై చేయండి, సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. సెకండ్ చూద్దాం చూడు. సెకండ్ దాంట్లో నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని వచ్చాయి? ఏంటండి? చూడు ఒకసారి. ఫిక్స్ లింక్ ఒకటా, ఇది 2, ఇది 3, ఇది 4. ఫిక్స్డ్ తీసుకోలేదా? ఒకసారి చూడు నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని వచ్చాయి పవన్ ఒకసారి. ఫిక్స్డ్ ఇది ఓకేనా. 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7. నెంబర్ ఆఫ్ లింక్స్ 7 సరిపోయింది ఓకేనా. నెంబర్ ఆఫ్ బైనరీ జాయింట్స్ చూద్దాం. ఈ జాయింట్ బైనరీ టెరిటరీ, బైనరీ. ఇది బైనరీ, ఇది బైనరీ, ఇది బైనరీ, ఇది బైనరీ.
బైనరీ. ఇది ఇది బైనరీ. ఇది బైనరీ. ఎన్ని బైనరీ చార్ట్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఎన్ని వేసావు? హయ్యర్ పేర్స్ అండి. హయ్యర్ పేర్స్ ఏం లేవు, 0. సో డిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 7 మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 8 మైనస్ 0, 3 ఇంటూ 6 మైనస్ 2 ఇంటూ 8, 6 3s are 18, 18 మైనస్ 16 ఎంత? 2. ఏం తప్పు? సెకండ్ దానిలో నెంబర్ ఆఫ్ జాయింట్స్, నెంబర్ ఆఫ్ లింక్స్ 4, నెంబర్ ఆఫ్ జాయింట్స్ 4. ఓకేనా? ఇంకో క్వశ్చన్ ఏమన్నా? ఇంకో క్వశ్చన్ చేయండి ఒకసారి. ఇంకో క్వశ్చన్ చేయండి, చూస్తే ఎంతమంది కరెక్ట్గా చేస్తారు. ఈ క్వశ్చన్ కరెక్ట్గా చేసిన వాళ్ళకి లోవర్ పేర్స్ మీద సమ్స్ అన్నీ అర్థమైనట్టే అని నేను అనుకుంటాను. సో జాగ్రత్తగా చేయండి. ఈ లింక్ని దీంతో ఇక్కడ వెల్డ్ చేస్తాను. ఇది జాయింట్ కాదు, బిల్డింగ్ ఇది. అందుకని జస్ట్ డైరెక్ట్ పాస్ చేస్తాను. దీని మధ్యలో స్లైడర్ ఉంది. ఈ స్లైడర్ ఇది బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ది స్లైడర్. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని జాయిన్ చేస్తాను. ఇది వెల్డింగ్ ఇది. ఓకేనా? సో దీనికి ఇలా ఒక స్లైడర్ కనెక్ట్ చేసుకోండి. ఈ స్లైడర్ ఇది. ఓకేనా? ఈ స్లైడర్ని ఇదంతా మీకు ఎందుకు కానీ ఒకసారి వాట్సాప్లో ఒక పిక్ పెడతాను, దాన్ని సొల్యూషన్ చేయండి ఒకసారి.